కంపారిజన్ చేసేటప్పుడు మనం ఏం యాక్సెప్ట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. వారి నుంచి మనం ఏం చేయాలి. ఇప్పుడు జడ్జిమెంట్కి అడ్రస్ ఇవ్వమని చెప్పాను. మరి కంపేర్ చేసేటప్పుడు మనం ఏమనాలి, వారికి సొల్యూషన్ ఇవ్వాలి కదా. నీకు ప్రాబ్లం నచ్చలే కదా, సొల్యూషన్ ఇవ్వు. అక్కడ ఏమి ఇవ్వాలి? వారి ఒక వ్యక్తిని కంపేర్ చేస్తూ ఉన్నాడు, నువ్వేమనాలి వారికి? ఏమనాలి? అండర్స్టాండ్ మీ. ఏం చెప్పాలి నువ్వు? అండర్స్టాండ్ మీ. డోంట్ కంపేర్, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఇంకా దానికి ఒక చక్కని అర్థం కూడా ఉంది. అలా చెప్తే మీరు చిన్నపిల్లలు కాబట్టి తిడతారు ఇంట్లో ఇంకా ఎక్కువ. అవునా కాదు? మనం చిన్నోళ్ళం కాబట్టి ఒకటి చెప్పాలి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, కంపేర్ చేయకు. నేను నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైపోయింది. అర్థమైతే నువ్వు నన్నుగా చూస్తావు. అవునా కదా? నేను అర్థం కానప్పుడు నన్ను ఇంకోలా చూస్తావు. ఇంకోలా చూసి అలా ఉండాలని కోరుకుంటావు. ఎందుకంటే నీకు ఆ వ్యక్తి నాకన్నా ఎక్కువ అర్థమయ్యాడు. నాకన్నా నీకు ఏది ఎక్కువ అర్థమైందో అలా నేను ఉండాలని నువ్వు కోరుకుంటావు. అది తప్పు లేదు. బట్ నేనేం కోరుకుంటున్నా అంటే నన్నుగా చూడు, నన్నుగా విను, నన్నుగా యాక్సెప్ట్ చేయి, నన్నుగా అర్థం చేసుకో. నన్ను అర్థం చేసుకుంటే నేను కూడా నస్తా, వానికన్నా ఎక్కువ నస్తా నీకు నేను. డెఫినెట్గా ఓడిపోయినా నస్తా, నేను వెనుకబడ్డా నస్తా, ఎట్లున్నా నస్తా నీకు నేను. అర్థమైతే. అర్థం కాకపోతే ఎలా ఉన్నా నచ్చను నేను. అవునా కాదు? కాబట్టి అండర్స్టాండ్ మీ దగ్గర ఇంకొకటి ఉంటుంది, యాక్సెప్ట్ మీ ప్లీజ్. ఏం చెప్తాం అక్కడ? యాక్సెప్ట్ మీ ప్లీజ్. ఒప్పుకో నన్ను. ఎందుకు కంపేర్ చేస్తున్నారు? నేను ఒప్పుకోవట్లేదు కాబట్టి. నేను యాక్సెప్ట్ చేస్తే కంపేర్ చేస్తారా చెప్పు? చేయరు. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే కంపేర్ చేయరు. కంపేర్ చేస్తే ఒప్పుకోరు కూడా వాళ్ళు. ఇప్పుడు నేను చాలా ప్రేమించే వ్యక్తి ఉంటాడు, నేను అసలే నేను ద్వేషించే వ్యక్తి ఇంకొకరు ఉన్నాడు, ప్రేమించేవారు ఒకటి ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటారు. నువ్వు చూడు ఒకసారి. ద్వేషించేవాడు అంటాడు, వీడికన్నా చాలా బెటర్ వాళ్ళు. వీడిమేట్గా అంటాడు, లేదు నీకు తెలియదు, వాడు బెటర్నెస్ నాకు తెలుసులే, వాడు అన్నిటిలో బెటర్మెంట్గానే ఉన్నాడు, నీకు ఇష్టం లేదు కాబట్టి అట్లా మాట్లాడతామని వీడు వెనక్కేసుకొని వస్తుంటాడు. ప్రేమించేవాడు వెనక్కేస్తాడు, ద్వేషించేవాడు పక్కకు తోస్తాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నీకు రెండు విషయాలు అర్థమవుతాయి. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అంటే ఏంటి, రెండు అర్థమవుతాయి. నువ్వు రెండు భాష ఉపయోగించవచ్చు అక్కడ. ఒకటి నన్ను యాక్సెప్ట్ చేయి, లేదా నన్ను అర్థం చేసుకో. అండర్స్టాండ్ మీ ఆర్ యాక్సెప్ట్ మీ. డోంట్ కంపేర్. నీకు అర్థం కాలేదు నువ్వు అన్నాలి అక్కడ. నువ్వు నన్ను అర్థం చేసుకునే బుద్ధి నీకు లేకపోతే నా తప్ప అది. అవునా కాదు? నన్ను ఒప్పుకునేటువంటి మనసు నీకు లేకపోతే నా తప్ప, అది నీ తప్పు. నా మీద దొరుకుతావు నాయన, నన్ను కంపేర్ చేయకు. అది మనకు చాలా ఇంపార్టెంట్. నువ్వు డైజెస్ట్ కాకపోతే కంపేర్ చేస్తారు. నేను డైజెస్ట్ చేసుకోకపోతే ఏం చేస్తారు వాళ్ళు? కంపేర్ చేస్తారు. అక్కడ మనం చాలా అవేర్నెస్గా ఉండాలి. కంపేర్ చేస్తారంటే చాలు మనం ఇన్సల్ట్ చేస్తున్నారు, వాళ్ళు డిస్కంఫర్ట్ గురి చేస్తున్నారు మనం. అది యాక్సెప్ట్ చేయదు అక్కడ మనం. నెక్స్ట్ డామినేషన్. డామినేట్ చేసేటప్పుడు నువ్వేం చేయాలి? అక్కడి వరకు సొల్యూషన్ ఇవ్వాలి. చేయాల్సింది డామినేషన్ కాదు నాతో, నువ్వేం చేయాలి నాతో, చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ చేయి. నేను డామినేషన్ యాక్సెప్ట్ చేయను, ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేస్తాను. హూ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ టు యూ? హూ డు నాట్ డామినేట్ యూ. ఎవరైతే నేను డామినేట్ చేయడో వాడి గుడ్ ఫ్రెండ్ నీకు. అవునా కాదు? వాడు ఎంత పెద్దగా ఉన్నా నేను డామినేట్ చేయడు, వాడు ఎంత చిన్నగా ఉన్నా నిన్ను డామినేట్ చేయడు, సపోర్ట్ చేస్తాడు. అవునా కాదు? ఫ్రెండ్షిప్ ఆర్ సపోర్ట్ అని ఒకటి చెప్పాలి. నువ్వు సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే ఊరుకో, అంతేగాని డామినేట్ చేస్తే మాత్రం ఒప్పుకో. ఇప్పుడు చేయదలుచుకుంటే సపోర్ట్ చేయి ఆర్ ఫ్రెండ్షిప్ చేయి. నీకు రెండే చాయిసెస్. నువ్వు చాయిస్ ఇవ్వాలి వాడికి. దిస్ ఈజ్ యువర్ చాయిస్. నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావా, సపోర్ట్ చేస్తావా? వాడు రెండు చేయనంటే ఊరుకో. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. అట్లా చెప్పగలగాలి. ఈ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ లాంగ్వేజ్ నీకు రావాలి. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండు, డైరెక్ట్గా ఉండు, అంతే. ఏ గొడవ లేదు జీవితం లోపల. కంఫర్ట్ అండ్ డిస్కంఫర్ట్స్. అక్కడి నుంచి ఏమి యాక్సెప్ట్ చేయాలో చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ చూసుకుంటున్నాం, కిందికి వెళ్దాం. మనం పైకి కిందికి వెళ్ళినట్లయితే మనకు 4 విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు ఆ వ్యక్తి డామినేట్ చేశాడు, నువ్వేం చెప్పాలి డామినేట్ చేసినప్పుడు? ఫ్రెండ్షిప్ ఆర్ సపోర్ట్. డూ ఫ్రెండ్షిప్ విత్ మీ ఆర్ సపోర్ట్ మీ, అలా చెప్పాలి. సెకండ్, ఆ వ్యక్తి నేను ఒకవేళ కంపేర్ చేస్తే ఏం చెప్పాలి? యాక్సెప్ట్ మీ ఆర్ అండర్స్టాండ్ మీ. నెక్స్ట్, జడ్జ్మెంట్ చేస్తే ఏం చెప్పాలి? అడ్రస్ మీ ఆర్ ఐడెంటిటీ మీ ప్రాపర్లీ. నువ్వు నన్ను కరెక్ట్గా ఐడెంటిటీ చేయి. నెక్స్ట్, స్కోల్డింగ్. అది తిడుతూ ఉంటే ఏం చెప్పాలి నువ్వు? హెల్ప్ చేయు. ప్లీజ్ హెల్ప్ మీ, డోంట్ స్కోల్డ్. ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు సహాయం చేయి, తిట్టకు. అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు తిట్టుకుంటూ పోతే నేను సహాయం చేయను. డెఫినెట్గా ఇవన్నీ మనం చేయం వాళ్ళకు. డెఫినెట్గా నేను సరిగా ఐడెంటిటీ చేయను వాడిని. నాకు కంపేర్ చేస్తే నేను ఇవన్నీ రియాక్షన్స్ మనం చూపిస్తాం. లాస్ట్ వన్ ఏంటి?
బీటింగ్, దానికి ఏం చేస్తాం? యూనిక్నెస్ అని చెప్పాలి. వాడు కొడుతూ ఉంటే నా యొక్క యూనిక్నెస్ నువ్వు ఫైండ్ అవుట్ చేయి, నన్ను నువ్వు కొట్టకు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కంఫర్ట్స్ అండ్ డిస్కంఫర్ట్ సెషన్ అది. ఇక్కడ నువ్వు ఏం చేయాలి? వాళ్ళు ఇస్తారు ఇవి, మరి నువ్వేమి ఇవ్వాలి? అవునా కాదు? నీకు నువ్వు ఇచ్చుకోవాలి కదా. వాడు ఇచ్చే ఇవి అక్కడ నుంచి ఇవి రావాలి, డిమాండ్ అన్నమాట. దీస్ ఆర్ ద డిమాండింగ్స్. అక్కడ నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం. మనకు మనం ఏం సప్లై చేసుకోవాలి? 5 సప్లై చేసుకోవాలి అక్కడ. ఇప్పుడు అక్కడ మనం నెగ్లిజెన్సీ, పోస్ట్పోన్మెంట్ నేర్చుకున్నాం కదా, ఇక్కడ ఇవి నేర్చుకుంటాం మనం. సెల్ఫ్ బ్లెస్సింగ్స్ అంటారు. నీకు నువ్వు ఆశీర్వాదం ఇచ్చుకో. ఫీల్ కంఫర్ట్ విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు కంఫర్ట్ ఎలా ఉంటావు? ఇది ఇంపార్టెంట్. నీతో నువ్వు కంఫర్ట్ ఎలా ఉంటావు? 5 రకాలుగా ఉండు. ఫస్ట్ వన్, బీ సైలెంట్. సైలెంట్గా ఉండు. ఎలా ఉండాలి? ఫస్ట్ నువ్వు సైలెంట్. ఎంత సైలెంట్గా ఉండాలంటే నువ్వు నీ సైలెన్స్ని చూసి వాళ్ళు చచ్చిపోవాలి. అన్నిటికన్నా ఎక్కువ భయపెట్టించేది సైలెన్సే. అవునా కాదు? మీ ఇంట్లో మీ డాడీ మమ్మీ డాడీ చాలా సైలెంట్గా ఉంటే ఎట్లుంటావు? ఏమైనట్టున్నది, అందుకే అంత సైలెంట్గా ఉన్నారు. భయం ఇస్తా లేదా మనకు? ఇమ్మీడియట్గా భయపడతాం. కాబట్టి ఎదుటి వ్యక్తిని భయపెట్టాలంటే సైలెంట్గా ఉండాలి. తిట్టొద్దు. ఇక ముందుకెళ్ళి పోతుంటే కూడా కనబడినట్టు వెళ్ళిపోవాలి మనం. అది చాలా పెద్ద సైలెన్స్. అది వాడికి అప్పుడు అర్థమవుతుంది, వీడు అంతే సామాన్యుడు ఏం కాదు, వీడు అసామాన్యుడు అనుకుంటున్నాడు. అక్కడ బీ సైలెంట్. నెక్స్ట్ ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ సైలెన్స్గా ఉన్నావు. నెక్స్ట్ ఏం చేస్తావు? బీ సీక్రెటివ్. చాలా రహస్యంగా ఉండు. ఓపెన్ చేయక అన్నీ ధనార్థం చెప్పేస్తావు. అవునా కాదు? పేరు ఒక్కటి అడిగితే ఊరంతా చెప్పినట్టు. మనం చాలా మటుకు నీ పేరేంటమ్మా అంటే, నా పేరు ఇది, మా డాడీ పేరు, మా మమ్మీ పేరు ఇది, నేను చదువుకున్నాను ఇది, నేను ఇక్కడ ఉంటాను, మా అడ్రస్ ఇది, ఇవన్నీ చెప్పినావు అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? ఇన్నోసెంట్ అండ్ ఈడియటిక్ అనుకుంటారు. కాబట్టి మీరు ఎలా చేయాలి? అక్కడ సీక్రెటివ్. వాడు 10 ప్రశ్నలు వేస్తే నువ్వు ఒక్క ఆన్సర్ చేయాలి. అది అవసరం అయితే. నీకు అవసరమైతే ఆన్సర్ చేయి. నీకు అవసరం లేకపోతే క్వశ్చన్స్ అని విను. ఓకే, బాగుంది క్వశ్చన్ అని చెప్పి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? మనం పొగడాలి, ఏం బాధ లేదు మనకు. నీ క్వశ్చన్స్ బాగున్నాయి కానీ ఐ డోంట్ లైక్ టు ఆన్సర్, ఓకే అని చెప్పి వెళ్ళిపోవాలి. ఓకే, ఏంటిది? అది బీ సీక్రెటివ్. థర్డ్ వన్, బీ అవేర్. అవేర్నెస్లో ఉండాలి. అవేర్నెస్ అంటే అర్థం ఏంటి అంటే, రెస్పాండ్ కావన్నా వద్దా, రియాక్ట్ కావన్నా వద్దా, డిసైడ్ యువర్ సెల్ఫ్, చూజ్ ఇట్. అవేర్నెస్ అంటే చూజింగ్ అన్నమాట. రియాక్ట్ అవుతే ఇక్కడ నాకు ప్లస్సా, రెస్పాండ్ అవుతే ప్లస్సా, అసలు కాకపోతే ప్లస్సా. నీకేది ప్లస్ చేసుకోవాలి. నీకేది ప్లస్ అది చేసుకోవడానికి, నీకేది పాజిటివ్ అది చేసుకోవడానికి ఏమంటారు? అవేర్నెస్. అవేర్నెస్లో ఉండు అంటే నీకేది పాజిటివ్ అది చేసుకో, నీకు నెగిటివ్ ఏదో చేసుకోవద్దు. అది నీకు అది నెగిటివ్ కదా, చేసుకోవద్దు. నీకు పాజిటివ్ కదా, చేసుకో, అంతే. అర్థమవుతుంది కదా? సో బీ అవేర్. 4th పాయింట్ ఏముండాలి? బీ అబ్జర్వ్. అబ్జర్వ్ చేయాలి. చాలా అబ్జర్వేటివ్గా ఉండాలి. చాలా గమనిస్తూ ఉండాలి. నువ్వు ఏది ఉట్టిగా వదిలేయద్దు, అట్లా గుడ్డిగా వెళ్ళిపోవద్దు. గుడ్డిగా బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు. దేన్ని బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు. నువ్వు థింక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే అబ్జర్వేషన్. అబ్జర్వ్ చేస్తూ ఉండు, దాన్ని కంటిన్యూగా అబ్జర్వ్ చేయి. నువ్వు చెప్పాలి, నేను నిన్ను అబ్జర్వేషన్లో పెట్టాను, చూస్తున్నానని చెప్పాలి, అంతే. వాడు భయపడతాడు, ఏం అబ్జర్వేషన్లో పెట్టింది వీడు అనుకుంటాడు. ఏమైనా గమనిస్తే భయపడతాడా లేదా? ఒక వ్యక్తిని ఊరికే గమనించి చూడు, ఇటు 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 ఇక తల తిప్పుకుంటూ నేను చూడరు వాళ్ళు. ఎందుకంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ రామబాణం. అది చాలా పెద్ద రామబాణం. అది బ్రహ్మాస్త్రం అంటారు దాన్ని, గమనించడాన్ని. నువ్వు గమనించిన ఆయన ఎవరినైనా నీకు ఇష్టం లేకపోతే ఊరిమి చూడు, అట్లనే చూడు. సార్ని కూడా చూడు. సార్ని దిక్కు చూడాలి, అసలే భయపడతాడు. చూసేటప్పుడు ఇట్లా చూడొద్దు, ఇట్లా చూడాలి. ఇట్లా చూస్తే తిడతారు మళ్ళీ, అదేం సూపర్ అని. ఇట్లా చూసినాం అనుకో, వాళ్ళు సూపే అంత అని భయపడతారు. అది చాలా ఇంపార్టెంట్ మనకి ఇవన్నీ. బీ అబ్జర్వ్. నెక్స్ట్ ఏం చేయాలి మనము? బీ హ్యాపీ. ఏం చేయాలి? బీ హ్యాపీ. వారు ఏమన్నా వేసుకొని, ఇట్ డజంట్ మ్యాటర్, ఐఎమ్ హ్యాపీ బై. అట్లా అనుకో. నువ్వు ఏమన్నా వేసుకో, హై స్మైల్ ఉండి. నువ్వు తిడుతున్నావా? ఐఎమ్ స్మైల్. నువ్వు జడ్జ్ చేస్తావా? హై స్మైల్. నువ్వు కొడతావా? స్మైల్. నువ్వు కంపేర్ చేసుకుంటావా? గివ్ స్మాల్ స్మైల్, అంతే. వాళ్ళు బాగా తిడుతున్నప్పుడు అని అటు వెళ్ళిపో, అంతే. సరిపోతుంది. అన్ని తిట్లకు ఇది ఒక్క సమానం సరిపోతుంది. నీ స్మైల్ నీ పెదవులకు వెళ్ళి పోనీయొద్దు. అది నీకు నువ్వు ఇచ్చుకునేటువంటి గ్రేటెస్ట్ రెస్పెక్ట్ అండ్ ప్రొటెక్షన్. నీకు నువ్వు ఇచ్చిన రక్షణ అది. స్మైల్ అంటే ఏంది? ప్రొటెక్షన్. నువ్వు ఎప్పుడైనా నచ్చలేదా? ఒక్క స్మైల్ ఇచ్చే, ఓకే అని వెళ్ళిపో, అంతే. వాడు ఇంటికి వెళ్ళి తలంతా బద్దలు కొట్టుకుంటాడు. అరే నేను ఇంత తిట్టినా ఇంత అన్నా వాడు నవ్వుకుంటూ పోయిన అర్థం ఏంటి?
రియాక్ట్ కావద్దు, మనం నవ్విపోవాలంతే. ఇది స్మైల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ రియాక్షన్. అర్థమవుతుంది కదా? సో స్మైల్, అన్నిటికీ స్మైలే. నచ్చినా స్మైలే, నచ్చకపోయినా స్మైలే. నువ్వు చెప్పొద్దు ఎందుకు నచ్చలేదు చెప్పొద్దు, ఆర్గ్యుమెంట్. మళ్ళీ నచ్చిందన్నా ఆర్గ్యుమెంటే, నచ్చలేదన్నా ఆర్గ్యుమెంటే. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, దట్ ఇస్ ద మ్యాటర్. ఇక్కడ నీకు నచ్చినట్టు నువ్వు ఉంటే కంఫర్ట్, నీకు నచ్చనట్టు నువ్వు ఉంటే డిస్కంఫర్ట్. యు బీ యాజ్ యు లైక్ ఓన్లీ, నెవర్ బీ యాజ్ యు డోంట్ లైక్. ఓకే, బిహేవ్ విత్ యువర్ సెల్ఫ్ యాజ్ యు లవ్ ఓన్లీ, నెవర్ బిహేవ్ అగెన్స్ట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు, నీకు నువ్వు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుకోవద్దు, తిట్టుకోవద్దు. నువ్వు ఎప్పుడు తిట్టుకోవద్దు నిన్ను. సెకండ్, నిన్ను కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. కొట్టుకుంటాం అని కొట్టుకుంటాం కోపం వస్తే, అవునాక. ఇటు కొట్టుకోకపోతే కొంతమంది ఇట్లా కొడతారు. ఇక సమహావం ఇట్లా కొట్టుడు, ఇటు కొట్టు సాధ కావాలి, ఇట్లా కొడతాడు. ఏం చెప్తా అంటే ఇవన్నీ చేయవద్దు. దీస్ ఆర్ ద నెగటివ్ థింగ్స్ అన్నమాట. ఇవి ఇట్లా ఎప్పుడు మీరు ఫార్వర్డ్ కావద్దు. ఇవి బెస్ట్ కంఫర్ట్స్ అండ్ డిస్కంఫర్ట్. తక్కినే చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడనే మీ లైఫ్ ఎక్కువ శాతం స్పాయిల్ అయిపోతాయి. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఎక్కడ ఉంది అలైన్మెంట్? అన్ని అలైన్మెంట్ ఏం చేసేస్తారు వాళ్ళు. దాదాపుగా ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాం మనం చూడండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. ఏమేమి ఇచ్చుకుందాం మనకు మనం? ఫస్ట్ ఏంటి? సైలెన్స్. నెక్స్ట్ సీక్రెట్. థర్డ్ నెక్స్ట్ హ్యాపీనెస్. అర్థమైంది కదా? ఇట్లా ఉండి చూడండి. ఒక్కసారి మీరు దీన్ని అప్లై చేయండి లైఫ్కి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇట్లుండండి. ఫస్ట్ సైలెన్స్, తర్వాత చాలా సీక్రెట్ ఉన్నావు. ఏజెంట్ అన్నమాట లైఫ్లో. సీక్రెట్ ఏజెంట్ తెలిసి ఎట్లుంటారు అట్లుండాలి. చాలా సీక్రెట్. తర్వాత ఎట్లుండాలి? అవేర్నెస్. అన్నిటి విషయంలో అవగాహన ఉంటుంది. యూ ఐడియా అబౌట్ ఎవ్రీథింగ్. అన్ని గమనిస్తూ ఉంటావు, అన్ని నెక్స్ట్ గమనిస్తూ ఉంటావు, అన్ని తెలుసుకుంటుంటావు. అవేర్నెస్ అంటే ఏంటంటే అన్ని తెలుసుకోవడం, అన్ని అర్థం చేసుకోవడం, అన్ని విషయాల మీద ఒక పట్టు ఉంటుంది మనకి. ఏం చూడనట్టు వెళ్ళిపోతాం కానీ అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు. అర్థమవుతుందా? స్పందించాం కానీ అన్నిటి మీద నాలెడ్జ్ ఉంటుంది. అవేర్నెస్ అంటే ఏంది? నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్. నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్, దాన్ని అవేర్నెస్ అంటారు. అబ్జర్వేషన్ అంటే ఏంటంటే తెలుసా నీకు? అండర్స్టాండింగ్ అన్నమాట. నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు అంటే అర్థం చేసుకుంటున్నావు, అని గెలుస్తున్నావు. అబ్జర్వ్ ఇట్ అంటే అండర్స్టాండ్ ఇట్, దెన్ ఓవర్కమ్ ఇట్, అని గెలువు నువ్వు అక్కడ. నెక్స్ట్ లాస్ట్ ఏంటి? అది హ్యాపీనెస్. స్మైల్, ఓన్లీ స్మైల్. ఇక హ్యాపీనెస్ అంటే ఈ పిచ్చి చేష్టలన్నీ ఏదాడ. ఇక గురువుగారు ఎట్లాగో హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఇక ప్రతిదానికి నవ్వేవు. ఇది ఈ మధ్య ఏవేసీకి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా నవ్వుతుందని చెప్పి మళ్ళీ మాకు కాంప్లైంట్స్ వస్తాయి ఇక్కడ. అర్థమవుతుందా? మనం నవ్వుతే నీకే వినబడాలి. ఎవరన్నా ఇష్టం లేని వ్యక్తిని ముందుకొస్తే అప్పుడు నవ్విగా ఇష్టం వచ్చినట్టు. కానీ ఇష్టం ఉన్న వ్యక్తిని ముందున్నప్పుడు ఒక చిన్న స్మైల్. మనం నిజంగా ప్రేమిస్తే ఒక వ్యక్తిని చాలా డీప్గా ఇష్టపడ్డామనుకో, వాడిని చూసేటంటే ఇట్లా అంటాం అంతే, వాడికి మొత్తం అర్థమవుతుంది. అవునా కాదు? ఒక చిన్న స్మైల్ ఇస్తాం అంతే. బ్యూటిఫుల్ స్మైల్, అది మొనాలిసా స్మైల్ లాగా ఉంటుంది అది. అవునా కాదు? ఎవరికి మనం ఎప్పుడు బాగా నవ్వుతాం తెలుసా నీకు? డిప్రెషన్లో ఎక్కువ ఉన్నప్పుడు, బాగా ఏడ్చి, బాగా బాధపడి, బాగా చింతించి, బాగా భయపడి, బాగా మనకు ఇష్టం లేని ప్రాంతం లోపల అలా కూర్చుంటే ఇక వాళ్ళందరూ నవ్వుతే మనం కూడా వెనుకబడి నవ్వుతాం. కొద్దిగా లేట్గా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎక్కువ నవ్వుతాం. ఇప్పుడు వారితో పాటు నవ్వుతే యాజ్ రిజ్గా ఉంటుంది. వెనుక స్టార్ట్ చేస్తే అంటే అందరు నవ్వినాక మనం స్టార్ట్ చేయాలి కదా. నవ్వకపోతే అందరు చూస్తారు, నవ్వకపోతే అప్పుడు నువ్వు నవ్వుతో చూడు, దాట్స్ సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది. సో ఇవి కంఫర్ట్స్ అండ్ డిస్కంఫర్ట్స్. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే మీ బిహేవియర్ చేంజ్ చేయాలి. సైలెన్స్. ఎట్లా ఉండాలి మీరు? సైలెన్స్. ఇవన్నీ అప్లై చేయమంటున్నాను ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ ఒక్కసారి అప్లై చేసేవంటే అచీవ్ అవుతావు, గెలుస్తావు అంతే. అక్కడ ముందు సైలెన్స్గా ఉండు, దెన్ సీక్రెట్గా ఉండు. అన్నీ చెప్పకు, ఓపెన్గా అన్నీ చెప్పకు. నీకు డిస్కంఫర్ట్ అనిపిస్తే చెప్పు. కంఫర్ట్ ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నీ కంఫర్ట్స్ చెప్పొద్దు. నాకు ఇది చాలా ఇష్టం అని ఊకే చెప్పకు. ఇక అందరు అక్కనే పెడతారు ఏళ్ళు నేను బాధ పెట్టడానికి. అవునాక? నీకు ఏదైతే బాగా ఇష్టమని చెప్తావో అందరూ అక్కడిని పట్టుకొని నేను బాధ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, నాకు ఈ బ్లాక్ అంటే చాలా ఇష్టం అన్నావు అనుకో, ఇక నువ్వు షాప్కి వెళ్ళాగానే ఫస్ట్ బ్లాక్ కలర్నే కూర్చుంటారు. ఈసారి బ్లాక్ కలర్ కొనుక్కోదు నువ్వు, సరేనా? ఈసారి నువ్వు బ్లాక్ ముట్టుకోదు, సరేనా? ఇట్లా చెప్తారు. అంటే నీకు ఇష్టమైంది నువ్వు చేయనియరు, నువ్వు చెప్పొద్దా?
నా ఒక 10 చెప్పాలి. నీకు ఎన్ని కలర్స్ ఇష్టము? నాకు 1, 2, 3 అన్ని ఇష్టమే. ఇప్పుడు వాడికి నీ మీద ఒక కరెక్ట్ ఫోకస్ రాదు, అవునా కాదు? వాడు ఫోకస్ చేశాడంటే మనం ఓడిపోతాం. మన ఫోకస్ కానివద్దు, మనకి అటెన్షన్ కానివ్వద్దు, మన ఫోకస్ కానివ్వద్దు, అటెన్షన్ కానివద్దు. నీకు తెలియాలి నీకు ఏది ఇష్టమో, నీకు ఒక్కదానికే తెలియాలి. అప్పుడు నీ లైఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది. అందరు ఓపెన్గా చెప్పేసినాం అనుకో, అందరు షేర్ చేస్తారు, తర్వాత నిన్ను త్రో చేస్తారు. ముందు షేర్ చేస్తారు, తర్వాత త్రో చేస్తారు. జాగ్రత్త. షేర్ అండ్ త్రో అంటారు. షేర్ అండ్ కేర్ కాదమ్మా, షేర్ అండ్